హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ అలాగే క్యారెట్తో తురుము పచ్చడి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మామిడికాయల సీజన్ వచ్చిందంటే కామన్గా ఎన్నో రకాలు చేసుకుంటాం ఈ మామిడికాయలతో. వీటి కోసమని నేను 4 క్యారెట్లు అలాగే పుల్లటివి 4 మామిడికాయలు తీసుకున్నాను. దీనికోసం మనం పులుపు ఎక్కువగా ఉన్న మామిడికాయలు తీసుకున్నట్లయితే మనకి సరిపడా పులుపు పట్టి ఈ మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీటికి ముందుగా నేను చెక్కు తీసేసుకొని ఇలా తురుముకునే స్టాండ్ మీద ఈ విధంగా తురుముకున్నాను. క్యారెట్ని అలాగే మామిడి తురుముని ఈ విధంగా తురుముకున్నాక ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్లయితే క్యారెట్ కొంచెం తియ్యగా ఉంటుంది కదండి, ఈ పులుపు దీనికి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం దీనిలోకి కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బల్ని దంచుకోవాలి. మీకు వీలుంటే ఈ విధంగా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీకి ఒక్కొక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మెత్తగా నలగటం కోసమని ఇందులోనే కళ్ళుప్పు కూడా వేసి దంచేసుకున్నానండి. దీనిని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మామిడి అలాగే క్యారెట్ తురుములో దీన్ని ఇలా ఈ విధంగా వేసుకొని తర్వాత మనకి కారం వచ్చేసేసి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి 2-3 స్పూన్ల కన్నా ఎక్కువ కలుపుకోకూడదండి. ఎక్కువ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 4 స్పూన్లు అయితే నేను కలుపుకున్నాను. ఎక్కువ కలిపినా కారం ఎక్కువ అయిపోయి బాగోదండి. దీన్ని చూసుకొని కలుపుకున్నట్లయితే మనకి కారం సరిపడా ఉంటుంది. ఇవి అన్నీ వేసుకున్నాక ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకి పులుపు కూడా క్యారెట్కి పట్టి చాలా టేస్ట్ అయితే వస్తుంది. మీరు ఎక్కువగా కొంచెం నిల్వ ఉండాలి అని అనుకున్నట్లయితే కొంచెం మెంతిపిండి కూడా వేసుకుంటే బాగుంటుందండి. తడి లేకుండా క్యారెట్ అలాగే మామిడికాయ కొంచెం ఆరబెట్టేసుకొని మనం తురుముకొని కొన్ని రోజులు 1 నెల పాటు నిల్వ ఉండాలంటే అలా చేసుకోవాలి. ఇది నేను కొంచెం డైలీ తినేసే విధంగానే చేసుకున్నాను. ఈ తురుము కోసం తాలింపు చేస్తున్నాను. వేరుశనగ నూనె అయితే ఎక్కువ టేస్ట్ వస్తుందండి, కానీ ఇప్పుడు ఆరోగ్యాలను బట్టి ఎవరు వాడతలేదు కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎండుమిర్చి ముందుగా వేసుకుని వేయించుకున్నాక దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న తురుములోకి ఈ తాలింపుని బాగా కలుపుకోవాలి. ఇది కలిసే విధంగా. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఈ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. అలాగే మనకి ఇందులోకి తురుములోకి కొంచెం సాల్ట్ తగ్గిందండి, అందుకనే లాస్ట్లో సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్నాను. ఎంతో రుచికరమైన క్యారెట్ మామిడి తురుము పచ్చడి రెడీ.